డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిపోయిందో, మనం సెట్టింగ్స్ అనేది ఏముంటది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని వాళ్ళ వెనక ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళే ఒక డ్రెస్సులేసుకుంటారు. ఆ ఫిజికల్ అపియరెన్స్ ఉన్న మనుషులను పెట్టేసేసి పోలీస్ డ్రెస్, సీబీఐ డ్రెస్ కానివ్వండి, లేకపోతే పోలీస్ డ్రెస్ కానివ్వండి, కస్టమ్ అధికారుల డ్రెస్ కానివ్వండి, ఈడీ అంటారు ఎన్ఫోర్స్‌మెంట్ డ్రెస్సులు పెట్టేసేసుకొని ఒక రకమైన అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేస్తారు. నిజంగానే మనల్ని నమ్మిస్తారనమాట త్రూ వీడియో కాల్స్ కానీ, లేకపోతే ఈ జూము, లేకపోతే ఈ స్కైప్ ద్వారా వాళ్ళందరూ నిజంగానే ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో, సీబీఐ ఆఫీస్‌లోనో, లేకపోతే నార్కో డ్రగ్స్ ఆఫీస్‌లో గానో, అది ఇంకో ఆఫీస్‌లో ఉన్నట్టు నమ్మిచ్చేసి, తెలియని వాళ్ళని ఓహో! నిజంగానే వాళ్ళు సీబీఐ అధికారులు కావాలా, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మనం ఏదన్నా వాళ్ళు చెప్పింది చేయకపోతే నిజంగానే అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే మన ఇంటి బయట నిజంగానే మనుషులను పెట్టారేమో, వాళ్ళొచ్చి ఆయన ఓకే అనంగానే తీసుకెళ్ళిపోతారని ఒక భయం క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఫియర్ క్రియేట్ చేస్తారో, మనం వాళ్ళ పెట్టే అన్‌లాఫుల్ డిమాండ్స్‌ని మనం ఈల్డ్ చేసేసి అనవసరంగా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉన్నాం.